ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన సాధించిన చారిత్రక విజయాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్న విమర్శలను మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తిప్పికొట్టాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్పై నిషేధం పడకుండా ఉంటే ఈ టెస్ట్ సిరీస్లో పరిస్థితులు మరో రకంగా ఉండేవని కొందరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో స్మిత్, వార్నర్ లేకపోవడం భారత్ తప్పు కాదని, వారిపై తక్కువ సమయం పాటు నిషేధం విధించాల్సిందని గవాస్కర్ సూచించాడు. గవాస్కర్ మాట్లాడుతూ, స్మిత్, వార్నర్ గైర్హాజరీతో బలహీనపడ్డ ఆస్ట్రేలియా మీద టీమిండియా సిరీస్ గెలిచింది అనే వ్యాఖ్యల్లో అర్థం లేదు అని అన్నాడు. వాళ్ళు జట్టులో లేకపోవడం భారత జట్టు తప్పు కాదు కదా. ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టుతో తలపడి భారత్ విజేతగా నిలిచి గొప్ప ఘనత సాధించింది. టీమిండియా సాధించిన విజయం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. మా రోజుల్లో మేము కూడా విజయాల కోసమే ఆడేవాళ్లం అని సునీల్ గవాస్కర్ అన్నాడు. కానీ ప్రస్తుత జట్టు ఫిట్నెస్ విషయంలో అత్యుత్తమంగా ఉంది. కెప్టెన్ కోహ్లీ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగియగా 4 టెస్టుల సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత జట్టు అక్కడి టెస్ట్ సిరీస్ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో 1980, 81, 85, 86, 2003, 2004 పర్యటనల్లో భారత టెస్ట్ సిరీస్ను డ్రా చేసుకుంది. కానీ విజయం మాత్రం సాధించలేదు. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో టీమిండియా 7 టెస్టుల్లో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణ తెరపడింది. ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించిన టీమిండియా సగర్వంగా నిలిచింది. ఈ సిరీస్లో టీమిండియా సమిష్ట ప్రదర్శన చేసింది. పుజారాతో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 350 పరుగులు చేయగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 282 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక భారత్ ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లతో కెరీర్లో అత్యుత్తమ గణాంకాన్ని నమోదు చేయగా షమి 16, ఇషాంత్ 11 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.